కౌలు రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అధికారంలోకి వచ్చి 19 నెలలు దాటినా ఏ ఒక్క కౌలు రైతును ఆదుకున్న పాపాన పోలేదు. కనీసం గుర్తింపు కార్డులు లేవు, పంట బీమా లేదు, నష్టపరిహారం అసలే లేదు. ఉచిత బీమాకు మంగళం పాడారు. పంట రుణాల నుంచి పెట్టుబడి సాయం వరకు ఏదీ అందక సాగువేళ వారు పడరాని పాట్లు పడుతున్నారు. చివరికి వారు పండించిన పంట ఉత్పత్తులను మద్దతు ధరకు కొనేవారు లేక తీవ్రంగా నష్టపోతున్నారు. పంట కోసం చేసిన అప్పులు తీర్చేదారి లేక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలుదారులున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో వారికి ఏ ఒక్క సంక్షేమ ఫలాలు అందడం లేదు. కనీసం గుర్తింపు కార్డులు కూడా నోచుకోని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మా రిజిస్ట్రీలో సైతం కౌలుదారులకు చోటు లేకుండా పోయింది. ఇటీవల పీపుల్స్ పల్స్ సంస్థతో కలిసి కౌలు రైతు సంఘాలు నిర్వహించిన ఓ సర్వే ఫలితాలు చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత కౌలు రైతులు పడుతున్న కష్టాలకు అద్దం పట్టాయి. 87.7% మంది కౌలు రైతులు గుర్తింపు కార్డులకు నోచుకోలేదని వెల్లడైంది. 92.7% మందికి పంట రుణాలు, 91.4% మందికి మద్దతు ధర లభించడం లేదని సర్వేలో తేలింది. కనీసం 14% మంది కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తమ పంట ఉత్పత్తులను అమ్ముకోలేకపోయారని స్పష్టమైంది. పైగా ఉచిత పంటల బీమా పథకం ఎత్తివేయడం వల్ల 100% కౌలు రైతులకు రక్షణ లేకుండా పోయిందని సర్వేలో వెల్లడైంది. ఈ 2 ఏళ్లలో ఎరువులు ప్రధానంగా యూరియా కొరత, పురుగు మందుల కొరత వేధించిందని తేటతెల్లమైంది. యూరియా కోసమైతే రైతులు ఊరూరా ఆందోళనకు దిగారని స్పష్టమైంది. భూ యజమానుల ప్రమేయం లేకుండా గుర్తింపు కార్డులు జారీ చేసేలా తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే కొత్త కౌలు చట్టాన్ని తెస్తామని నమ్మబలికి కౌలు రైతుల ఓట్లు దండుకున్న చంద్రబాబు గద్దెనెక్కిన తర్వాత కొత్త చట్టం కోసం కొద్ది రోజులు హంగామా చేశారు. ఆ తర్వాత ఆ ఊస ఎత్తడం లేదు. ఉన్న CCRC చట్టానికి తూట్లు పొడుస్తూ వారికి ఏ ఒక్క సంక్షేమ పథకం అందకుండా మోకాళ్లడ్డారు. భూ యజమానులతో పాటే ప్రతి కౌలు రైతుకు 20,000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామంటూ సూపర్ 6 హామీ ఇచ్చారు. తొలి ఏడాదిలో దీన్ని పూర్తిగా అటకెక్కించిన ప్రభుత్వం రెండో ఏడాది 10,000 రూపాయలతో సరిపెడుతూ 30,000 ఎగ్గొట్టింది. కౌలు రైతుల విషయానికొస్తే 10,000 రూపాయలు కూడా ఇవ్వకుండా సాంకేతిక కారణాలంటూ మొండచేయి చూపుతుంది. ఇప్పటిదాకా 2 ఏళ్లకు సంబంధించి ఏ ఒక్క కౌలు రైతుకు కూడా రూపాయి పెట్టుబడి సాయం అందించలేదు. ప్రభుత్వ ఆసరా లేకపోవడంతో కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత 19 నెలల్లో 300 మందికి పైగా రైతులు ఆత్మహత్యకు ఒడిగట్టగా వారిలో 90% పైగా కౌలు రైతులే ఉన్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది.